ఓకే, సో 5173 తీసుకుందాం. ఆ అప్లికేషన్కి వెళ్దాం. ఓకే, సో ఎక్కడ వచ్చింది? login.jsx ఫైల్లో login.jsx. ఇక్కడ చూడండి, సంథింగ్ ఎంటర్ చేస్తున్నా, ఇక్కడ సంథింగ్ ఎంటర్ చేస్తున్నా. లేకపోతే విజయ్నే తీసుకుందాం. ఒక విజయ్ లవ్స్ రష్మిక. ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం జస్ట్ కన్సోల్ చూపిద్దాం. ఓకే, లాగిన్ విజయ్, దాని తర్వాత రష్మిక, వీళ్ళిద్దరు నేమ్స్ వచ్చాయా? కరెక్ట్. బట్ ఇదే డేటా, సేమ్ డేటా ఏదైతే మనం ప్రింట్ చేస్తున్నామో ఈ డేటా వచ్చేసి యూఎస్లో కానీ యూకేలో ఉన్న వానికి డేటా పంపించాలి. సో పంపించినప్పుడు మనం ఏం చేస్తాం? ఏపీఎస్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ టైమ్స్ మనం దాంట్లో కావాలనుకుంటే ఏపీ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ డేటా పంపించాలి, ఫర్ ఎగ్జాంపుల్ నీ లోకల్ సిస్టంలో ఉన్న డేటాని యూఎస్లో ఉన్న వానికి పంపించాలనుకుంటే ఏం చేస్తామంటే ఏపీ యూజ్ చేస్తున్నాం కదా, నెట్వర్క్ సెక్షన్లో మనం డేటా పంపించాలన్నమాట. ఓకే, సో ఈ నెట్వర్క్ సెక్షన్లో ఫస్ట్ హెడర్స్ అని ఉంటాయి. ఈ హెడర్స్ అన్నప్పుడు యూఎస్లో ఎక్కడున్నాడు, ఏ అడ్రస్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అనుకోండి, హైదరాబాద్లో పంజాగుట్టలో ఉన్నాను, లేకపోతే అమీర్పేటలో ఉన్నాను, లేకపోతే నేను ఒక సబ్ ప్లేస్ అనమాట, ప్రగతి నగర్ అవ్వచ్చు, కేపీహెచ్పి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒక ప్లేస్, దీనికి సంబంధించిన ప్లేస్ ఇది. దాని తర్వాత నువ్వు ఏం పంపిస్తున్నావా లేకపోతే డేటా తీసుకొచ్చుకుంటున్నావా? ఒకవేళ డేటా పంపిస్తున్నావు అంటే పోస్ట్, ఒకవేళ డేటా తీసుకొచ్చుకుంటున్నావు అనుకుంటే దానికి మాత్రం గెట్. ఓకే, సో ఇందులో స్టేటస్ కోడ్స్ ఉంటాయి. 401 ఒకవేళ వచ్చిందనుకోండి అది అన్అథరైజ్డ్ అనమాట, అంటే వీనికి యాక్సెస్ లేదు అని అర్థం. ఓకేనా? సో ఇవన్నీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్తాడు. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరైతే పోస్ట్ మ్యాన్ ఉంటాడో వానికి ప్రాపర్గా అడ్రస్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా అడ్రస్సే చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్పి, ఈ ప్లేస్లో ఉన్నాను, దాని తర్వాత మా ఇంటి అడ్రస్ ఇది, దాని తర్వాత అడ్రస్లో వచ్చేసి సమ్ మామూలుగా ఉంటాయి కదా ల్యాండ్ మార్క్ అనేసి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రాపర్గా మనం మెన్షన్ చేయాలి అక్కడ. ఇన్ కేస్ మీరు ఒకవేళ అడ్రస్ తప్పించారనుకోండి, ప్రాపర్గా ఈ అడ్రస్కి అయితే వెళ్ళదు, మీరు ఏదైతే పోస్ట్ చేశారో అది అయితే వెళ్ళదు. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, డౌట్గా ఉందా చెప్పండి. ఓకే, సి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రూల్స్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తా, ఇది ఇలానే ఉండని, ఇప్పుడు నేను చెప్తా. ఈరోజు వీడియో ఆన్ చేస్తాను, సో దట్ మీకు కూడా కొంచెం నేను మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది, లేకపోతే ఏదో గుంపులో గోవిందలాగా ఉంటాను. సో ఇట్స్ బెటర్. బ్యాక్గ్రౌండ్ అంతా బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. చేంజ్ లేఅవుట్. ఓకే, సో వీడియో ఆఫ్ చేయనా, లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి బాబాయ్. ఏమంటే వేస్తారు. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒకడు యూకేలో ఉన్నాడు ఆర్ యూఎస్లో ఉన్నాడు. ఓకే, సో డేటా ఎక్కడ ఉంది? సో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? కేపీహెచ్బిలో ఉన్నావు. సో ఇక్కడి నుంచి నువ్వు పోస్ట్ పంపించాలి. సో మన పికిల్సే మాట్లాడదాం. ఓకే, సో పికిల్స్ ఉన్నాయి, నువ్వు పంపించాలి. ఇక్కడ యూఎస్కి పంపించాలి. సో యూఎస్కి పంపించాలన్నప్పుడు ఖచ్చితంగా వాడి దగ్గర డేటా ఉండాలి కదా, అంటే లైక్ ఫర్ అడ్రస్ ఉండాలి కదా.
యూఎస్లో ప్రాపర్గా అడ్రస్ ఉండాలి కదా. ఆ అడ్రస్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైతే పికిల్స్ పంపిస్తున్నావో వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సింపుల్గా చెప్పాలంటే అంతే. ఓకే. సో ఇలాగే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ చెప్తాడనమాట, కొన్ని రూల్స్ పెడతాడు. శివ ఖచ్చితంగా నేను ఒక ఏపీఐ ఇస్తాను. మరి చెప్తున్న ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. దీని లోపల రూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో బ్యాక్ ఎండ్లో ఏం చెప్తున్నా అంటే శివ ఎగ్జాక్ట్గా ఒక యూఆర్ఎల్ ఇస్తాను నేను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మేఘనా పికిల్స్ అని చెప్తా, /యుఎస్కి వెళ్ళాలన్నట్టు. ఏదో ఒక యూఆర్ఎల్ అంటే ఈ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఈ అడ్రస్కి నువ్వు హైదరాబాద్ నుంచి ఏదైనా డేటా పంపించాలి, ఏదైనా ఒకటి పోస్ట్ చేయాలన్నమాట. ఓకే. సో నువ్వు పోస్ట్ చేస్తున్నావు, కరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. వద్దులే మేఘనా వద్దు, పికిల్స్ వద్దు, మరి నన్ను వేసుకుంటారు, అస్సలు వద్దు, వేరే తీసుకుంటారు. ఓకే. సో ఒక డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అప్లికేషన్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ మరి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లాగిన్ అప్లికేషన్ తీసుకుందాం. ఈ లాగిన్ అప్లికేషన్లో ఫస్ట్ మీరు మీ యూజర్ నేము, దాని తర్వాత పాస్వర్డ్ ఇలా ఉంది, కరెక్ట్. దాని తర్వాత ఇక్కడ ఏం చేశారు, లాగిన్ అని క్లిక్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, విజయ్ అని, రష్మిక ఇలా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ క్లిక్ చేస్తున్నారు, కరెక్ట్. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. లైక్ విజయ్, దాని తర్వాత రష్మిక, ఇలా ప్రింట్ చేస్తున్నారా. సో ఇంతవరకు చాలా బాగుందన్నమాట. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే వాడు యూఎస్లో ఉన్నాడు, యూఎస్లోనో యూకేలో ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఎవరైతే ఎంటర్ చేశారో, ఎవరైతే లాగిన్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం యూఎస్లో కానీ యూకేలో వాళ్ళకి కావాలి. సో దానికోసం వచ్చిండేది ఏపీఐస్. అంటే నార్మల్గా మన లోకల్ సిస్టంలో ఉన్న డేటాని యూఎస్ వాడికి నేను పంపించాలి, యూఎస్ ఆర్ యూకే వాడికి పంపించాలి. ఆ యూఎస్ యూకేలో వాడికి పంపించాలి కాబట్టి వాడు సర్టెన్ అడ్రస్ చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రంప్ ఉన్నాడు కదా, సో ట్రంప్ వాళ్ళ బిసైడ్ అనమాట, ఇక్కడికి వెళ్ళిపోవాలి. దాని తర్వాత 1,2,3 అనేసి సంథింగ్ ఒక అడ్రస్ ఉంటుంది, ఫైనల్గా యూఎస్ అని ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ 5000102 సంథింగ్ లైక్ దట్. అంటే ఇలా ఉండదు అనుకోండి, మరి నన్ను వేసుకోకండి, నేను నార్మల్గా చెప్తాను. ఇది అడ్రస్. మన ప్రోగ్రామెటికలీ మామూలుగా ఎలా ఉంటుందంటే సేమ్ ట్రంప్ ఈ అడ్రస్ ఈ యూఎస్ ఇది ఉంటుంది కదా, ఇలాగే వాడు ఏపీ క్రియేట్ చేసి ఇక్కడ ఇచ్చింటాడు అనమాట. అంటే ఖచ్చితంగా అడ్రస్ ట్రంప్ బిసైడ్ ఇలా రావాలి. ఒకవేళ హోమ్ అడ్రస్ పిన్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, ఇక్కడ పెట్టి #123 ఇలా ఉండాలి. మరి కిందకు వచ్చేసి లొకేషన్ ఉంది కదా, యూఎస్ అని పెడతాం. సో ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఏదైతే మనకి అడ్రస్ ట్రంప్ కానీ /123 కానీ ఈ యూఎస్ ఇది 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో మనం డేటా మొత్తం కూడా ఫిల్ చేస్తాం. నేను కావాలంటే ఇప్పుడు చూపిస్తా, ప్రాక్టికల్ మొత్తం చూపిస్తా, జస్ట్ థియరీ అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు మీకు ప్రతిదీ చెప్తా. సారీ పడతాడు. సో ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగా నేను ప్రాక్టికల్గా చెప్తా, చూపిస్తాను కూడా. ఓకే. సో ఇలాగా వాడు రూల్స్ చెప్పాడనమాట, 1, 2, 3. ఇందులో నువ్వు ఒకవేళ రూల్స్ తప్పించి ఒకవేళ అడ్రస్ కాకుండా వేరేది ఏదైనా ఒక స్పెల్ మిస్టేక్ చేసినా కూడా అది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటానే నీకు రిసీవ్ కాదనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ
లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇన్స్టాగ్రామ్లో విజన్ పెడుతున్నా. సో రష్మిక జస్ట్ లాగిన్ కొడుతున్నా. సో లాగిన్ కొట్టంగానే చూడండి మీరు ఇక్కడ ఒక ఏపీ కాల్ జరిగింది. సో పేలోడ్ అంటే నువ్వు డేటా తీసుకెళ్తున్నావు అని అర్థం. ఓకే, హెడర్స్లో ఏమో చూడండి ఒకసారి, ఇది యుఆర్ఎల్ అంటే పర్టికులర్ అడ్రస్ అనమాట. ఏ అడ్రస్కి వెళ్ళాలా, ఏదైతే మనకి విజయ్ దేవరకొండ లేకపోతే రష్మిక అన్నారో వీళ్ళ డేటాని నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలి, ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ వచ్చేసి ఇది, ఈ అడ్రస్ మామూలుగా అంటే ఇది యుఆర్ఎల్. దీని లోపల ఏంటి అసలు ఏ మెథడ్ నువ్వు తీసుకెళ్తున్నావా లేకపోతే తీసుకొచ్చుకుంటున్నావా. ఓకే, సో పంపిస్తున్నావు కాబట్టి ఇది పోస్ట్. ఓకే, సో స్టేటస్ కోడ్ ఇది పక్కన పెట్టండి, నేను తర్వాత మీకు స్లోగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఇలా ఉండాలి. చూడండి ఇక్కడ కీస్ ఇచ్చడం, యూజర్ నేమ్ విజయ్. ఒకవేళ ఇక్కడ చూడండి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అని ఇచ్చాడు. ఎందుకు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అంటే, సో విజయ్ దేవరకొండ వచ్చేసి లవ్ చేశారని తనకు మాత్రమే తెలియాలి, మిగతా వాళ్ళకి మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలియకూడదు అనమాట. ఓకే, సో అందుకని ఇది ఏం చేస్తారంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ చేస్తారనమాట. అంటే రష్మిక తనకు ఒక్కడే తెలియాలి, ఇంకెవ్వరికి తెలియకూడదు అన్నట్టు. ఓకే, సో ఇదంతా ఎవరు పంపిస్తారు, ఎవరు చేస్తారంటే యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్గా మనం అంతా కూడా మనం హ్యాండిల్ చేస్తాం ఇదంతా కూడా. గోట్ ఇట్. సో ఈ డేటా అంతా మనం పంపిస్తాం. సో యూజర్ నేమ్ అయినా ఈ డేటా మొత్తం. సో బ్యాక్ ఎండ్ వాడు ఏం చెప్తున్నా అంటే, శివ ఖచ్చితంగా ఇది యూజర్ నేమ్ ఇలానే ఉండాలి, సో క్వారీ మ్యాథమెటిక్స్ ఇలానే ఉండాలి, ఇది ఇలానే ఉండాలి, ఇది ఉంటే మాత్రం నేను డేటా ఇస్తాను, ఇందులో ఏదో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా నీకు డేటా ఇవ్వను అని చెప్తాను అన్నమాట. ఓకే, సో ఇంకోటి ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేస్తాను నేను, సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా ఎలా జరుగుతుంది ఏంటనే చూపిస్తా. ఫేక్ ఇది కూడా వద్దునండి. authentication API. ఇది చూడండి ఇక్కడ జస్ట్ రైట్ అబ్జర్వ్. కోడ్ కానీ దేని గురించి కూడా మీరు థింక్ చేయకండి, కోడ్ వదిలేయండి. అసలు ప్రతిదీ గూగుల్లో ఉంటుంది. మీకేం తెలియాలంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలన్నమాట. అసలు ఏంటి అది, పోస్టా లేకపోతే గెట్టా లేకపోతే డిలీటా లేకపోతే పుట్టా లేకపోతే ప్యాచా, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అప్లికేషన్ ఉంది. సో లాగిన్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామే కదా, ఇదే కదా. సో ఇందులో ఏం చేస్తున్నాం మనం, మామూలుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, బ్యాక్ అండ్ పీపుల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అరే బాబు, నేను ఒక యూఆర్ఎల్ ఇస్తాను, అది పోస్ట్ అయిపోయి ఉండాలి, కంటెంట్ టైప్ వచ్చేసి అప్లికేషన్స్లా చేశానని ఉండాలి, దాని తర్వాత నువ్వు ఏదైతే డేటా పంపిస్తున్నావో ఖచ్చితంగా అది ఈమెయిల్, దాని తర్వాత పాస్వర్డు, దాని తర్వాత నేమ్ ఇలానే ఉండాలి, చేంజ్ మీ ఇలానే ఉండాలి. నువ్వు ఏదైతే ఇది ప్రాపర్గా నువ్వు డేటా ఇలా పంపిస్తావో నీకు ఖచ్చితంగా రెస్పాన్స్ నేను ఇది ఇస్తా. నువ్వు ఒకవేళ ఈ రిక్వెస్ట్ నేను ఏదైతే చేశానో నువ్వు నా మాట వినలేదు, నాకు ఇష్టం వచ్చి నేను పంపిస్తాను రాబాయ్ అని నువ్వు పంపించావనుకో, నీకు నేను రెస్పాన్స్ ఇవ్వను అని బ్యాక్ ఎండ్ డెవలపర్ చెప్తాడు. ఇది రిక్వెస్ట్, మరి చెప్తున్నా, ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నీకు పోస్ట్ ఉంది కదా, నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేను ఏం చేయడం లేదు, పోస్ట్ ఉంది కదా, వెళ్తున్నా. ఇక్కడ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నిన్న ఉంది కదా, ఈమెయిల్ చూడండి, ఈమెయిల్ దాని తర్వాత పాస్వర్డ్, ఈమెయిల్ దాని తర్వాత పాస్వర్డ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన దాంట్లోకి వెళ్తున్నా, దేవరకొండ అనకొండ. ఓకే, సో క్లిక్ చేస్తున్నా, లాగిన్ క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, లాగిన్ పేలోడ్లో సరిగ్గా యూఆర్ఎల్ చూడండి ఇక్కడ ఉందా. సో పోస్ట్ ఉందా, 401 అన్అథరైజ్డ్ అని వచ్చిందా, ఎందుకు వచ్చింది, పేలోడ్లో చూడండి, దేవరకొండ తర్వాత అనకొండ. వేరే విధంగా అనుకోకండి గైస్, జస్ట్ నేను మీకు చెప్పాలని కాబట్టి చెప్తున్నా, నేను కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్, మరి అలా థింక్ చేయకండి. ఓకే, సో జస్ట్ అంతే, బాగుంటుంది అనేసి. చూడండి ఇక్కడ మెసేజ్ అన్అథరైజ్డ్, స్టేటస్ కోడ్ 401. రెస్పాన్స్లోకి వెళ్ళండి డైరెక్ట్గా, ఇంకా మీకు తెలుస్తుంది. ఇది వచ్చిందా. సో క్లియర్ కట్గా ఏం చెప్పాడు, శివ
ఖచ్చితంగా నువ్వు రిక్వెస్ట్ ఈ విధంగా ఇస్తే మాత్రమే నీకు డేటా పంపిస్తాను. నువ్వు ఒక చిన్న మిస్టేక్ చేసినా నేను పంపించను అన్నాడు కదా! నేనేం చేశాను మిస్టేక్? నాకు నచ్చినట్టు విజయ్ దేవరకొండని, దాని తర్వాత అనకొండని పంపించా. ఇది రాంగ్ కదా! సో, వాడు అడిగింది ఇదే కదా! సో, సేమ్ జాన్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఇది నేను కాపీ చేస్తా. ఇక్కడికెళ్తున్నా. సో, పేస్ట్ చేస్తున్నా. అలాగే చేంజ్ మెనూ ఉంది కదా! మరి కాపీ చేస్తున్నా. మరి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. లాగిన్. మరి లాగిన్‌కెళ్దాం. చూడండి ఇప్పుడు ఈసారి రెస్పాన్స్‌లో ఇచ్చాడా? యాక్సెస్ టోకెన్, దాని తర్వాత రిఫ్రెష్ టోకెన్. ఇక్కడ చూడండి. సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో, అర్థమవుతుందా ఏం చెప్తున్నాను ఏంటనేది? ఇలాగనమాట. ప్రాపర్‌గా వాడు ఏదైతే అడుగుతున్నాడో అది మీరు కరెక్ట్‌గా ఇస్తే ఏబీఎస్ అనేది చాలా చాలా ఈజీ గైస్, చెప్తున్నాం కదా! అది ఏదో బయట ఏదో టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేసి, అది యూజ్ చేసి, ఇది చేసి చెప్తున్నారు గానీ చాలా చాలా ఈజీ. ఓకే. ఇంతే. సో, పోస్ట్ ఇది. రెస్పాన్స్ ఇదొచ్చింది. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏమన్నాను లాస్ట్ టైము హెడర్స్ అని అన్నాను. హెడర్స్‌లో చెప్తున్నాను కదా! నువ్వు హెడర్సా లేకపోతే ఏంటి అసలు ఏం అవసరం లేదు నీకు. వాడు ఏం అడుగుతున్నాడో ఫస్ట్ తెలుసుకో అంతే. రిక్వెస్ట్ అడుగుతున్నా మళ్ళీ. ఈసారి చూడండి గెట్ ఉందా? దీనికి సంబంధించింది ఇది. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో, ఇది గెట్, ఇది యూఆర్ఎల్. దాని తర్వాత యాక్సెస్ టోకెన్ పంపించమని అంటున్నాడు. అన్న ఈ యాక్సెస్ టోకెన్ అంటే ఏంటని నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. నాకు అర్థం కావడం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు కాల్ చేసావో, ఏదైతే ఇప్పుడు ఏపీఐకి కాల్ చేసావో, దానికి సంబంధించిన రెస్పాన్స్ ఇక్కడ యాక్సెస్ టోకెన్ ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఈ యాక్సెస్ టోకెన్ అంటే ఏంటి? ఇది అనమాట మొత్తం ఇది. ఇదంతా కూడా యాక్సెస్ టోకెన్. ఇది ఇక్కడ ఇచ్చారనుకోండి, దానికి సంబంధించిన వాల్యూస్ మొత్తం మనకి ఇక్కడ వస్తాయి రెస్పాన్స్. అంటే ఎవరు లాగిన్ అయ్యారు? అంటే నిజంగానే విజయ్ దేవరకొండ లాగిన్ అయ్యాడా? లేకపోతే రష్మిక లాగిన్ అయిందా? లేకపోతే మౌనిక లాగిన్ అయిందా? లేకపోతే శివ లాగిన్ అయ్యాడా? లేకపోతే యుగంధర్ లాగిన్ అయ్యాడా? ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ టెస్ట్ చేస్తామనమాట. ఇదంతా కూడా అథెంటికేషన్ అండ్ అథరైజేషన్. ఓకే. సో, ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ మనం లాగిన్ అయ్యాం. ఏ యూజర్ ఐడితో? ఈ john@mail.comతో మనం పాస్వర్డ్ ఇది దాంతో లాగిన్ అయ్యాం. సో, లాగిన్ అయిన వెంటనే మనకు ఈ యాక్సెస్ టోకెన్, దాని తర్వాత రిఫ్రెష్ టోకెన్ వచ్చిందా లేదా? గైస్ ఇక్కడే చూపిస్తాను చూడండి గైస్. యాక్సెస్ టోకెన్, దాని తర్వాత రిఫ్రెష్ టోకెన్ 2 వచ్చేసాయి కదా! సో, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? క్లిక్ చేస్తున్నాం. రిట్రీవింగ్ యూజర్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి మొత్తం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి గెట్ ఇచ్చాడు ఈసారి. ఈ యూఆర్ఎల్ పాస్ చేయమని చెప్తున్నాడు. నేను మరేం చేస్తున్నా, ఇదే యూఆర్ఎల్ తీసుకుంటున్నా. ఈసారి కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈక్వల్ టు అవైట్ యాక్సియోస్ డాట్. ఈరోజు ప్రతిదీ నేను చెప్తా. గెట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తారు, ప్రతిదీ నేను చెప్తా. డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ అర్థం చేసుకోండి. సేవ్. అథరైజేషనా? ఓకే. సో, వేరే టోకెన్ ఇస్తే ఇది వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే అథరైజేషన్ ఉందో ప్రెజెంట్ నాకు గుర్తుకు రావడం లేదు. సో, లేదు అనుకుంటే ఒక పని చేద్దాం. ఇలానే ఉండని. పని చేద్దాం. మరి అది వేరే విధంగా వెళ్ళిపోద్ది. న్యూ రిక్వెస్ట్లోకి వెళ్తున్నా. ఎందుకంటే హెడర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి. యూఆర్ఎల్, సారీ, ఈ యూఆర్ఎల్ దాని తర్వాత ఏమన్నాడు? గెట్ అన్నాడా? గెట్ తీసుకున్నాం. లేదని గెట్ తీసుకున్నాం. హెడర్స్లోకి ఏమన్నాడు? హెడర్స్లో ఏం చెప్తున్నాడు? అథరైజేషన్ పాస్ చేయమని చెప్పాడు. కరెక్ట్. అథరైజేషన్ వెళ్ళి ఇక్కడ యాడ్ చేయి. ఇక వాల్యూ ఉంది కదా! సో, వాల్యూలో వచ్చేసి ఇది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పడేద్దాం. పడేసి సెండ్ కొడతాం. ఓకే. ఏమొచ్చింది ఇక్కడ? అన్అథరైజ్డ్ 401 అని వచ్చింది. ఎందుకు? ఎనీవన్
ఎనీ గెస్ ఎనీథింగ్? అన్న సెకండ్ పారామీటర్ కూడా పాస్ చేయలేదు. బేసిక్ సెన్స్ మరీ చెప్తున్నా, క్లారిటీగా ఇందాక చెప్పా. నేనేమంటున్నా మాట చెప్తున్నా. రిక్వెస్ట్, బ్యాక్ ఎండ్ వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా పోస్ట్ ఇలా ఉండాలి, యూఆర్ఎల్ ఇలా ఇస్తే మాత్రమే మనకి ఈ విధంగా ఇస్తారు వాడు. క్లారిటీ కూడా చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? రిక్వెస్ట్ గెట్ ఇది యూఆర్ఎల్. మనకి ఫోన్లో వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే, యూఆర్ఎల్ యా, ఇక్కడ బేరర్ ఉంది, నేను ఇక్కడ ఇస్తున్నానా? ఇవ్వడం లేదు కదా, సో బేరర్ ఇద్దాం. సెండ్, స్టిల్ అన్అథరైజ్డ్. ఇంకేమైనా థింక్. సెండ్, కరెక్ట్గానే పంపించాం. స్టిల్ వీఆర్ గెటింగ్ సేమ్ ఇష్యూ. యాక్సెప్టెన్స్ కూడా ఏమి ఇవ్వలేదు కదా. ఓకే, స్టిల్ 401. ఎనీ గెస్ ఎనీథింగ్? యూఆర్ఎల్ చూద్దాం దాని తర్వాత. బట్ ఐ గెస్ టోకెన్ అనేది మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ టోకెన్ ఉంది కదా, టోకెన్ తీసుకుందాం. కాపీ అండ్ గో హియర్, space and send. See, అర్థమవుతుందా? సో ఒక్కటికి 4 సార్లు మీరు అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు రావడం లేదు, ఎందుకు పోవడం లేదు, ఎందుకు. సో హెడర్ సెక్షన్స్లో ఇక్కడ పంపిస్తున్నాం, ఇది రావడం లేదు. ఓకే, సో ఆల్రెడీ ఇంకొక అథెంటికేషన్ ఉంది కదా, ఇక్కడ నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. సో డైరెక్ట్గా బైరాట్ అకౌంట్ డైరెక్ట్గా వేయడం వల్ల వచ్చింది. బట్ ఇక్కడ రావాలి ఖచ్చితంగా, అయితే ఇక్కడ కూడా రావాలి. బట్ ఎందుకు రావడం లేదనేది ఒకసారి మనం చూద్దాం. ఫైనల్గా బేరియర్ పేస్ట్, దీని వచ్చేసి నేను రిమూవ్ చేస్తాను. సెండ్, యా, ఇప్పుడు వచ్చింది. ఎందుకు ఇలాంటిది సమ్ టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ రాదు అనుకుంటే క్లారిటీగా అర్థం చేసుకోండి. ప్రీవియస్గా మనకి ఏం ఎర్రర్ వచ్చింది? అన్అథరైజ్డ్ అని వచ్చిందా? అంటే మనం ఏదైతే కాపీ చేస్తున్నాం, ఇక్కడ ఐడి ఉంటుంది కదా, ఈ ఐడి కాపీ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది అనమాట. లైక్ ఒక లెటర్ మర్చిపోవడం కానీ, ప్రాపర్గా మనం కాపీ చేసుకోకుండా ఏదో సడన్గా మనం పేస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయి అన్నమాట. ఓకే, సో అలా ఉండకూడదు. అంటే మీరు 1కి 4 సార్లు ఈ టోకెన్ ఏదైతే జనరేట్ అయి ఉంటుందో అది ప్రాపర్గా చూసుకుంటే మాత్రం మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ పంపించడం లేదు, జస్ట్ హెడర్స్లో పంపిస్తున్నాం. అథరైజేషన్ మనకి టోకెన్, దానికి సంబంధించిన డేటా మొత్తం ఇది. చూడండి, ఇక్కడ నేమ్ వచ్చేసి చేంజ్, రోల్ వచ్చేసి కస్టమర్, అవతార్ వచ్చేసి వాళ్ళ ఫోటో, ఇది వాళ్ళ ఫోటో. చూడండి, ఇక్కడ కావాలంటే కంపెనీస్ చింపాంజీ ఫేస్ మాత్రం రాదు కదా. ఓకే, సో ఇది అనమాట, బాగుంది కదా ఇది. సో ఎవరైతే మనము ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లో లాగిన్ అవుతామో, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఫోటో ఇస్తామన్నమాట. సో మన ఫోటో ఇచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మన డీటెయిల్స్ మొత్తం కావాలి, మనము ఎక్కడ మన ఫోన్ నెంబర్ ఏముంది, దాని తర్వాత మన అడ్రస్ ఎక్కడుంది, దాని తర్వాత మన ఫోటో ఏముంది, మొత్తం కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం యూజర్ ఆత్, దాని తర్వాత ప్రొఫైల్ అని ఉంది కదా, ఇది మనం కరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చి అథరైజేషన్ ప్రాపర్గా మీరు టోకెన్ ఎప్పుడైతే జనరేట్ చేసి ఇస్తారో, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అనేది కనిపిస్తుంది రైట్ సైడ్లో, కరెక్ట్. దాని తర్వాత మీ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు క్రియేషన్ జరిగింది అంటే ప్రాపర్గా మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారో, లేకపోతే ఎప్పుడు సైన్ అప్ అయ్యారు, ఎప్పుడు అప్డేట్ చేశారు, ప్రతిదీ ఇందులో ఉంటుంది.
మరి చెప్తున్నా, ఐడి కానీ, ఈమెయిల్ కానీ, పాస్వర్డ్ కానీ, నేమ్ కానీ, లెఫ్ట్ సైడ్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్తాడు. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. రైట్ సైడ్లో మనం అంతా కూడా టైప్ చేసిన వాల్యూస్ అనమాట ఇవన్నీ. మనం ఏదైతే అప్లోడ్ చేస్తాం, ఏదైతే మనం టైప్ చేస్తాం, ప్రతి ఒక్క వాల్యూ కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈరోజు అట్లీస్ట్ ఒక లాగిన్ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది, దాని బిహైండ్ ఎలా ఉంటుంది అనేసి బేసిక్ సెన్స్ వస్తే చాలు, ఒక ఐడియా వస్తే చాలు. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో? ఇంకా నేను దీంట్లోనే చెప్తాను. అరే ఇంకోసారి ఏపీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మరి చెప్తున్నా, కోడ్ సింటాక్స్ ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఏపీ అని ఉంటుంది. ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, ఇలాగా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఫ్రంట్ ఎండ్ అంటే వీఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే ఏంటి? మన కంటికి కనిపించేది ఏదైనా కూడా మనం ఎంటర్ చేస్తాం, మనం చూస్తాం, అలాంటి యూఐస్ ఏదైతే ఉంటుందో మనం బిల్డ్ చేస్తాం అనమాట. దట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని అంటారు. మన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏముంది, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంది, కరెక్ట్? సో ఇన్స్టాగ్రామ్లో ఏముంది, ఫస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, కరెక్ట్, ఇలా ఉంది. దాని తర్వాత పాస్వర్డ్ ఉంది, కరెక్ట్, ఇలా ఉంది. దాని తర్వాత లాగిన్ ఉంది, కనిపిస్తుంది కదా? ఓకే, నేను ఇలా పెట్టానా? సారీ, సో చెప్పాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, దాని తర్వాత పాస్వర్డ్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అని రాస్తాం. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 అని రాస్తాం. ఇప్పుడు లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కదా, మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. పవన్ 1 2 3 4 5 అనేది మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇంతవరకు చైతుకు కానీ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ లోకల్ సిస్టంలో డేటా అనేది చూపించుకుంటున్నారు, చేసుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ యూఎస్లో ఒక క్లయింట్ ఉన్నారు, వాడికి ఏం చెప్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ లాంటి అప్లికేషన్ బిల్డ్ చేయమని చెప్తున్నాడు. సో ఫర్ టెస్టింగ్ పర్పస్ నువ్వు ఎప్పుడు చూసినా లోకల్లో నువ్వు టెస్ట్ చేస్తున్నావు కదా, లోకల్లో వద్దు, నేను కూడా అప్లికేషన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక ఏపీ క్రియేట్ చేయమని చెప్తాడు. సో ఏపీ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ నేను కేపీహెచ్పిలో ఉన్నాను, ఓకే, యూఎస్లో ఉన్నాడు, ఇక్కడి నుంచి డేటా పంపించాలి కదా, ఈ డేటా తీసుకెళ్ళేవాడు ఏమంటే ఏపీఐ. ఒకవేళ యూఎస్లో నుంచి డేటా ఉంది, ఒకవేళ హైదరాబాద్కి నేను తీసుకురావాలనుకున్నాను అనుకో, దానికి యూజ్ చేసేది కూడా ఏపీఐ. జస్ట్ మధ్యలో ఉంటాడనమాట, అంతే. జస్ట్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళడం కానీ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కానీ ప్రతిదీ కూడా మనోడు చేస్తాడు. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో ఏం చేస్తాం, ఇది ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది, ఇక్కడ యూజర్ నేమ్ పవన్ అని రాశాను, అలానే ఒకవేళ పాస్వర్డ్, సో పాస్వర్డ్ ఏం రాశాను, 1 2 3 4 5 అని పంపించాను. ఓకే, బట్ ఇక్కడ ఎవరు వస్తారు అబ్బా అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ వస్తాడు. సో చైతు, నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తున్నావో, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నావో, దానికి నేను కొన్ని రూల్స్ అయితే పెడతావు, పక్కా రూల్స్ అయితే నువ్వు ఫాలో అవ్వాలి. ఈ రూల్స్ వచ్చేసి ప్రాపర్గా యూజర్ నేమ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి, ఇక్కడ ఎన్ని వచ్చేసి క్యాపిటల్ లెటర్లో ఉండాలి,
ఇన్ కేస్ నువ్వు స్మాల్ లెటర్లో నువ్వు పంపించావు అనుకో నేను ఇవ్వను. అలానే ఒకవేళ పాస్వర్డ్ అని ఉంది ఇట్లా, ఈ విధంగానే డేటా ఉండాలి. ఈ విధంగా ఉంటే మాత్రమే నేను ఆటోమేటిక్లీ యాక్సెప్ట్ చేస్తాను. అందులో కూడా యూజర్ నేమ్ ఎవరు ఉండాలి? మన క్లయింట్ నేమ్. మన క్లయింట్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ జాన్ సంథింగ్ ఉంది కదా, వాడు క్లయింట్. సో పాస్వర్డ్ వచ్చేసి ఏంటి? ఏదో సంథింగ్, మనం ఏదో సంథింగ్ ఉంది కదా, పాస్వర్డ్ ఇది. ఇవి రెండు ఎప్పుడైతే నువ్వు లాగిన్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నేను యాక్సెస్ టోకెన్ ఇస్తాను. అలా ఇస్తా. ఈ యాక్సెస్ టోకెన్ అనేది నేను జనరేట్ చేసి ఇస్తానని చెప్తాడు. ఆ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎవరు ఇస్తారబ్బా అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్తాడు. మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే మన కంటికి కనిపించేది ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం టైప్ చేస్తాం. టైప్ చేసి మనం పంపిస్తాం. ఆ పంపించిన దాన్ని, ఆ డేటాని మొత్తం ప్రాసెస్ చేసి, అంటే ప్రాపర్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉంటే పైనకి క్లయింట్కి అయితే పంపిస్తాను. ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్స్ వచ్చేసి సరిగ్గా నువ్వు పంపించలేదు, ప్రాపర్గా చూసి పంపించమని నేను రెస్పాన్స్ సెండ్ చేస్తానని బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకుంటాడు. అన్నీ కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్ చూసుకుంటాడు. బిఈ. ఇక్కడికి అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు? కన్ఫ్యూజ్ అవుతున్నారు? అర్థమైంది సార్. వన్ మోర్ సార్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ ఇచ్చినప్పుడు అవి స్టోర్ అవుతాయా? ఆలిస్ లోకల్ స్టోరేజ్లో అప్డేట్ అవుతాయా సార్? గుడ్ క్వశ్చన్. లోకల్ స్టోరేజ్ అనేది ఎప్పటికీ వాడరు. లోకల్ స్టోరేజ్ కానీ సెషన్ స్టోరేజ్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోకూడదు అనమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్దే తీసుకుందాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చేసి ఒక పెద్ద సెలబ్రిటీ. వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో బ్రౌజర్లో ఒకవేళ నువ్వు సేవ్ చేసావనుకో, ఎవరైనా హ్యాకర్స్ ఒకవేళ థెఫ్ట్ చేస్తే సో ప్రాబ్లం అవుతుంది కదా. అలా కాకుండా దానికి ఒక మెథడాలజీ ఉంటుంది అనమాట. సో లైక్ జేడబ్ల్యూ టోకన్స్ అని అంటారు. డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. అవన్నీ ఇప్పుడు చెప్పాలి అనుకోవడం లేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఒక మెకానిజం ఉంటుంది. బట్ లోకల్ స్టోరేజ్లో అయితే మనం సేవ్ చేయం. ప్రతిదీ కూడా డేటాబేస్లోనే స్టోర్ చేస్తాము. లేకపోతే జేడబ్ల్యూ టోకన్స్ అని యాడ్ చేసుకొని, అంటే ఇక్కడే చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కరెక్ట్. ఇక్కడ టైప్ చేసిన వాల్యూ వచ్చేసి రష్మిక. బట్ నాకు ఎలా వెళ్తుంది బ్యాక్ ఎండ్కి? ఈ విధంగా వెళ్తుందా? ఇది ఎవరు కనిపించదు అనమాట అసలు. నువ్వు ఎంత డీకోడ్ చేసినా కూడా అది రాదు. ఓకే. సో ఈ విధంగా మనం డేటా అయితే పంపిస్తాం. ఇది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఎవరు ఇస్తారబ్బా అంటే ద సేమ్ వే చెప్పాను కదా, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇలా ఇస్తాడు. చూడండి ఇక్కడ మరీ చెప్తున్నా. రిక్వెస్ట్లో ఏమి ఇస్తున్నాడు? పోస్ట్, కంటెంట్ టైపు, ఇక్కడ వచ్చేసి ఈమెయిల్, దాని తర్వాత పాస్వర్డ్. మన కేటగిరీలో ఏమి ఇచ్చాడు ఇక్కడ కరెక్ట్గా? కమాన్, ఇక్కడ చూడండి. ఇక్కడ సి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. స్క్రీన్ ఆఫ్ అయిందా? ఓకే. ఉంది అబ్బా, మేబీ నీదే ప్రాబ్లం అనుకుంటా. గైస్ మిగతా వాళ్ళకి వస్తుందా? ఓకే కూల్. ఇక్కడ చూడండి. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నాడు? బ్యాక్ ఎండ్ వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి. ఖచ్చితంగా పోస్ట్ ఇలా ఉంది, రిటర్న్స్ బోత్ యాక్సెస్ అండ్ రిఫ్రెష్ టోకెన్. ఇదే కదా వాడు ఇస్తుండేది. సేమ్ ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లో కూడా ఇది ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, దాని తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి విజయ్. వాళ్ళ సింపుల్ లాజిక్, దీనికి కోడింగ్ కానీ ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ సెన్స్ అనమాట. అర్థమవుతుందా? ఇంకా ఇప్పటికి ఏమైనా డౌట్గా ఉన్నారా? రూల్స్ అర్థమైంది కదా. బ్యాక్ ఎండ్ వాడు ఏవైతే రూల్స్ చెప్తాడో ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. వాడు పోస్ట్ అంటే పోస్ట్, గెట్ అంటే గెట్, పుట్ అంటే పుట్టు, డిలీట్ అంటే డిలీట్. ఓకే. సో ఇది కథ. స్టాప్ షేరింగ్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇప్పుడు మన రష్మికని వదలం, అలానే విజయ్ దేవరకొండ కూడా వదలం. ఈరోజు వీళ్ళిద్దరు కావాలి మనకి. ఇది మన దగ్గర డేటా ఉంది.
ఈ డేటాని ఒకవేళ నువ్వు పంపించాలి. సో పంపించాలన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే పోస్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఓకే, బేసికలీ ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే ఏంటి మరీ చెప్తున్నా, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. కరెక్ట్. అంటే ఒక డేటా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డేటా అనేది తీసుకెళ్తుంది అనమాట. బట్ ఈ ఏపీఎస్ దాంట్లో ఏముంటాయంటే మెథడ్స్ ఉంటాయి అనమాట. ఆ మెథడ్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే పోస్ట్. పోస్ట్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆ డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తుంది అనమాట. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక ఉంది కదా, రష్మికని ఇక్కడి నుంచి యూఎస్కి తీసుకెళ్తుంది, దాన్ని పోస్ట్ అని అంటారు. ఇన్ కేస్ యూఎస్లో ఉన్న డేటా ఒకవేళ ఇండియాకి రావాలి, ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇండియాకి వస్తున్నారు, దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే గెట్. సో ఆల్రెడీ నీ దగ్గర డేటా ఉంది, డేటా జస్ట్ తెచ్చుకోవాలి కావాలనుకున్నప్పుడు మాత్రం యూజ్ చేసేది ఏంటంటే గెట్. పోస్ట్ అంటే ఏంటి? నీ దగ్గర ఎటువంటి డేటా లేదు, నువ్వు సంథింగ్ ఎంటర్ చేసిన డేటాని నువ్వు పోస్ట్ చేస్తున్నావు అనుకున్నప్పుడు యూజ్ చేసేది పోస్ట్. సో రష్మిక ఉన్నారు, విజయ్ ఉన్నారు, వీళ్ళని మనం ఒకవేళ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో రష్మిక వద్దు, ఒకవేళ వేరే అమ్మాయిని ఎవరైనా లైక్ మృణాల్ని అప్డేట్ చేసాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? దీంట్లో గెట్ పోస్ట్ పుట్ అని ఉంటుంది ఫర్ అప్డేట్ ఆర్ రీప్లేస్. ఓకే, సో ఇంక విజయ్ దేవరకొండ బాగా మెంట్లెక్కిపోయింది, నాకు రష్మిక వద్దు, మృణాల్ వద్దు, ఇద్దరు వద్దు, నాకు ఇద్దరిని తీసి అవతల పడేద్దాం అనుకుంటున్నాడు. సో ఆటోమేటిక్ సన్యాసం తీసుకున్నాడు అనుకుంటే డిలీట్. రష్మిక ఉండదు, మృణాల్ ఉండదు, వీళ్ళిద్దరు కూడా డిలీట్. సో కాన్సెప్ట్ అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఓకే, ఒకవేళ నీ దగ్గర డేటా ఉంది, ఆ డేటా ఒకవేళ పంపించాలి అనుకుంటే పోస్ట్ అనేది ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఒక దగ్గర డేటా ఉంది, నువ్వు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం గెట్ అనేది ఇచ్చేస్తాం. ఒకవేళ ఏదైనా అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే, మామూలుగా అప్డేట్ చేయాలనుకుంటే పుట్ అనేది ఇచ్చేస్తాం. నాకు డేటాను వద్దు, ఏమొద్దు, మొత్తం నేను డిలీట్ చేసి పడేస్తాను అనుకుంటే డిలీట్ ఇచ్చేస్తాం. ఈ 4 మెథడ్స్ మాత్రమే ఉంటాయి మన రియల్ లైఫ్లో. ఓకే, సో ఇవి 4 ఉంటాయి కదా, 100% యూజ్ చేసేది ఏంటంటే డైలీ లైఫ్లో గెట్, పోస్ట్. వెరీ రేర్ సినారియోస్లో లైక్ ఒక 30% మనం యూజ్ చేసేది ఏంటంటే పుట్. మరి వెరీ రేర్ సినారియోస్లో ఒక 10% ఎప్పుడో ఒక దగ్గర యూజ్ చేసేది ఏంటంటే డిలీట్. అర్థమవుతుందా? మన డైలీ లైఫ్లో యూజ్ చేసేది ఇవి 2 మాత్రమే. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా గెట్, దాని తర్వాత పోస్ట్. ఓకే, ఇప్పుడు మరి ఏమున్నాయంటే ఈ మెథడ్స్ వచ్చాయి మనకి. ఏపీఐ మెథడ్స్ ఏంటో అర్థమైంది మనకి. దాని తర్వాత ఈ ఏపీఐ మెథడ్స్కి రూల్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఏపీఐ మెథడ్స్కి రూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో రూల్స్ ఏంటంటే గెట్ అని ఉందనుకో, జస్ట్ యూఆర్ఎల్ మాత్రం పాస్ చేస్తే సరిపోద్ది. యూఆర్ఎల్ అండ్ ఇప్పుడు ఒకవేళ కావాలనుకుంటే క్వారీ పారామీటర్స్ అనేది ఒకటి ఉంటుంది, నేను ప్రతిదీ చూపిస్తాను. ఒకవేళ పోస్ట్ ఉంది అనుకో, ఖచ్చితంగా యూఆర్ఎల్ ఉండాలి, అలానే దానికి సంబంధించిన డేటా ఇక్కడ ఉండాలి, డేటా ఇలా ఉండాలి. ఒకవేళ పుట్ తీసుకున్నాం అనుకో, ఖచ్చితంగా దీనికి యూఆర్ఎల్ ఉండాలి, అలానే ఇంకొక పారామీటర్ వచ్చేసి డేటా ఉండాలి, .id. ఒకవేళ డిలీట్ చేసావనుకో, మళ్ళీ సేమ్ యూఆర్ఎల్ ఉండాలి, ఆ పర్టికులర్లీ డేటా .id ఉండాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ. నేను ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు ఏంటని నేను చూపిస్తాను. ఇంతవరకు థియరీ పార్ట్ అర్థమైందా? అసలు ఏపీఎస్ అంటే ఏంటి, ఎలా వచ్చాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, దాని తర్వాత రూల్స్ ఏమున్నాయి, దాని తర్వాత ఏపీఐ మెథడ్స్లో రూల్స్ ఏమున్నాయి, ఇవి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వెళ్దాం. సో అందరికీ మనం మూవీస్ అంటే ఇష్టం కదా.
బుక్ మై షోకి వెళ్దాం. ఎందుకంటే అందరూ బానిసలు అనమాట, తెలుగు ఇండస్ట్రీ బానిసలు, ఇంక్లూడింగ్ మీ. చూడండి ఇక్కడ నెట్వర్క్, జస్ట్ ఫర్ అబ్జర్వేషన్, ఓన్లీ అబ్జర్వేషన్. జరుగుతున్నాయి మొత్తం ఇవన్నీ, కంప్లీట్గా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఉండండి, ఇది కాకుండా జొమాటో తీసుకుందాం, ఎక్కువ ఉన్నాయి ఇవి. ఓకే, కూర్చోండి ఇక్కడ. కలెక్ట్, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు. రేటింగ్ 4.2 లేకపోతే డెలివరీకి వెళ్దాం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పేలోడ్ మొత్తం అడ్రస్ వచ్చేసి అడ్రస్ ఐడి 0, దాని తర్వాత సెల్ ఐడి ఇది, దాని తర్వాత సిటీ నేమ్ చూడండి, ఇక్కడ హైదరాబాద్ అని వచ్చిందా. సో కాంటెక్స్ట్ ఏంటి, డైన్ అవుట్ అని వచ్చిందా. ఇక్కడ ప్రైన్ చూడండి, ఇక్కడ డైనింగ్ అవుట్. ఓకే, సో ఇది ఓల్డ్ది, సో డైన్ అవుట్. దాని తర్వాత కంట్రీ చూడండి, కంట్రీ ఐడి 1, కంట్రీ నేమ్ వచ్చేసి ఇండియా, ఎంటిటీ నేమ్ వచ్చేసి హైదరాబాద్, ఎంటిటీ టైప్ వచ్చేసి సిటీ. అర్థమవుతుందా ఏం జరుగుతుందో, అర్థమవుతుందా. ప్రతి ఒక్క డేటా అనమాట, మీ కంటికి కనిపించే ప్రతి ఒక్క డేటా కూడా మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఆ వచ్చిన డేటాని యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్గా మనం ఈ విధంగా చూపిస్తామన్నమాట. ఫర్ యూజింగ్ లైక్ నార్మల్గా మ్యాప్ అవ్వచ్చు, లేకపోతే ఫర్ ఈచ్ అవ్వచ్చు, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, దాన్ని యూజ్ చేసుకుని మనం డేటా మొత్తం కూడా ఇలా చూపిస్తాం. ఎక్కడ కూడా మనం సొంతంగా డేటాని మనము యాడ్ చేయకూడదు. ప్రతిదీ కూడా వచ్చే డేటా మొత్తం కూడా బ్యాక్ ఎండ్ నుంచి డేటా రావాలి. వచ్చిన డేటాని మనం, సో నైట్ లైఫ్ ఇప్పుడు వచ్చింది, బట్ ఇది డిఫరెంట్ వేలో వచ్చింది, మీకు అర్థం కాదు, ఇది లైట్ తీసుకో. సో కాన్సెప్ట్ అర్థమైందా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడర్స్, దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఇది, దానికి సంబంధించిన పోస్ట్ ఇది. ఓకే, స్టేటస్ కోడ్ 200. ఏమైంది, ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇంటర్నెట్. గాయస్ వినిపిస్తుందా. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ క్విక్లీ. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా జొమాటో, దానికి సంబంధించిన డేటా, ప్రతిదీ కూడా చూడండి. ఇక్కడ నువ్వు ఏదైనా ఓపెన్ చేయి, ఏమైనా చేసుకో, నీకు ఈ డేటా కనిపిస్తుంది, ఇలా వస్తుంది, నీకు ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, గోల్డ్గా కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ప్రతిదీ కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా నువ్వు ఏమి చేయవన్నమాట, అసలు ఆ వచ్చిన డేటాను నువ్వు చూపిస్తావన్నమాట. ఓకే, చూడండి, మొత్తం చూడండి. సిఎస్ఎస్ టోకెన్ నాట్ ఫౌండ్, గెట్ డిస్ట్రిక్ట్, ప్రీవ్యూ, హెడర్స్. చూడండి, ఇక్కడ ఇది యుఆర్ఎల్, ఇది గెట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మొత్తం ఈ డేటా మొత్తం ఉంది ఆల్రెడీ. నాకు ఈ డేటా అనేది నాకు చూపించాలి. నువ్వు క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీవ్యూ రెస్పాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ టాటా ఐపీఎల్ అని ఉందా, ఒకసారి టైప్ చేద్దాం, టాటా ఐపీఎల్. చూడండి, ఇక్కడ వచ్చిందా, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అని వచ్చిందా. ఇదే కదా డేటా. సో టాటా ఐపీఎల్ 2025 ఇది సంథింగ్, ఇది ఇంకోటి ఉంది, కరెక్ట్. ఇది వచ్చేసి ఇదే కదా. దాని తర్వాత ఇది వచ్చింది, థర్డ్ ఆప్షన్, అది ఇదే కదా. ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇక్కడి వరకు, లేకపోతే ఏం అర్థం కాలేదు మాకు, అసలు ఏ ఏంటనే నాకు అర్థం కాలేదు, ఇంకా ఇప్పటికి ఇంకా మాకు డౌట్ ఉంది అని అంటారు. గైస్, ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో. సో మన ఫేవరెట్
మింత్రాకి వెళ్దాం. సరే లైట్ తీసుకోండి, మరి ఎక్కువ ఉన్నాయి ఇవి, ఇబ్బంది పడతారు. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే, అది కూడా వద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యువరల్ ఇచ్చాడు. ఓకే, సో యువరల్ ఇచ్చాడు, ఇది కూడా వద్దు. ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ ఉందా చూడు, రౌట్స్, గెట్ గెట్ పోస్ట్, దాని తర్వాత పుట్టు, దాని తర్వాత ప్యాచ్, దాని తర్వాత డిలీట్. సో ప్యాచ్ గురించి ప్రజెంట్ వదిలేయండి, నేను చెప్తా. సో ఫస్ట్ గెట్, దాని తర్వాత పోస్ట్, దాని తర్వాత పుట్టు, దాని తర్వాత డిలీట్. ఈ 4 మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఒకవేళ పోస్ట్కి వెళ్ళారు అనుకో, దానికి సంబంధించిన డేటా మొత్తం ఇది. ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి చూస్తాం, ఒక ఏపీకల్ జరిగిందా లేదా అని చూస్తాం. రైట్ క్లిక్ ఇస్తున్నాం, కాల్ అవ్వడం లేదా, ఓకే మంచిది. మరి రన్ చేస్తున్నాం, ఓకే రావడం లేదు, ఓకే నో ప్రాబ్లం. ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డేటా మాత్రమే కావాలి, ఇది ఒక్కటే కావాలి. ఓకే, సో ప్రతి ఒక్క జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఐడీస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, లేకపోతే యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందులో యాడ్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ID1, ID2, ID3, ID4, ప్రతి ఒక్క ఈచ్ ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా అంటే ఐడి మాత్రం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్లా ID6, ID7, ID8 మొత్తం ఉంటుంది. బట్ నాకు పర్టికులర్ ID8 మాత్రమే కావాలి. ఇక్కడికి వెళ్తాం, సో మరి 8 అని కొడతాం, అంటే దీనికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. అర్థమవుతుందా? సార్ నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు అసలు? ఓకే, సో ఫస్ట్ ఈరోజు మీరు ఏం చేస్తారంటే అసలు గెట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోండి, సరిపోద్ది. ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి, ప్రతిదీ రెడీగా ఉంటాయి. ఓకే, ఒక్కసారి ఈరోజు చెప్పిన క్లాసు 1కి 4 సార్లు చూస్తే సరిపోద్ది. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఏ పేజ్ గురించి.